నమస్కారం సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, తులారాశి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అండ్ అలానే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండానమ్మా. సాధారణంగా తులారాశి వారికి శని వక్రగతి ప్రభావం కొంచెం ప్రభావం చూపిస్తుంది అని చెప్పొచ్చు. మిగతా రాశులతో పోల్చుకుంటే తక్కువ ప్రభావం మాత్రమే చూపిస్తుంది. కాకపోతే తులారాశి వాళ్ళ దగ్గర ఉండే గొప్ప లక్షణం ఏంటంటే కనుక ఓర్పు సహనం బాగా ఎక్కువ. వీళ్ళకి పడతారు లేస్తారు తప్ప ఎక్కడ కూడా వీళ్ళు కృంగిపోరని చెప్పచ్చు. పెద్దలంటే గౌరవ మర్యాదలతో పాటుగా వీళ్ళు చేసుకునే దైవ బలం కానీ వీళ్ళు చేసే పూజలు కానీ వీళ్ళు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయి. సాధారణంగా వీళ్ళకి ఏంటంటే డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టే లక్షణాలు వీళ్ళలో బాగా ఉంటూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఈ సమయంలో ఖర్చులు విపరీతంగా పెడతారని చెప్పచ్చు. రెండోది వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి వీళ్ళకి. కాబట్టి వాహనాలు అనేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్య సూచన తులారాశి వారికి. వివాహ సంబంధాలు అయితే కుదురుతాయి. ముఖ్యంగా విద్యార్థులకి చదవాలన్న తపన పెరుగుతుంది, తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది, అలాగే పరీక్షా ఉత్తీర్ణత కనపడుతుంది. అలాగే క్యాంపస్ సెలక్షన్స్లో చక్కని ఉద్యోగ అవకాశాలు రావడం కానీ తద్వారా ఎదగడం కానీ ఖచ్చితంగా తులారాశి వారికి ఉంది. కాబట్టి విద్యార్థులకి ఈ శని వక్రగతి అనుకూలిస్తుందని చెప్పచ్చు. వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే చక్కని యోగ కాలం. కొంచెం మందకొడిగా వ్యాపారాలు సాగినా కూడా స్టాండర్డ్గా వ్యాపారాలు చేయగలగడం, కస్టమర్స్ని ఆకర్షించుకునే గుణం, కస్టమర్స్ తోటి మమేకమై పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టడంతో పాటుగా నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. అంటే ఎప్పటి నుంచో రావని మొండి బకాయిలు కానీ అలాంటివన్నీ కూడా రప్పించుకునే అవకాశాలు తులారాశి వారికి బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. అంతేకాదు వివాహ యోగ్యత, సంతాన ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వడము, ఆర్థిక ధన నష్టాల నుంచి బయటపడము, రుణ విముక్తి, అప్పుల బాధ నుంచి బయటపడము, విదేశీయాన యోగ్యత కలిగించే అవకాశాలు ఖచ్చితంగా కలగజేస్తూ ఉన్నాడు. అంతేకాదు వీళ్ళ జీవితంలో హెల్త్ పరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆహారంలో మార్పు తీసుకురావడం కానీ, వ్యాయామం చేయడం కానీ, పౌష్టికాహారం తినడం కానీ, మితాహారం తినడం కానీ, ఎక్సర్సైజులు చేయడం కానీ, స్ట్రెస్ లేకుండా వీళ్ళ జీవితాన్ని గడపడం కానీ ఇలాంటి వాటి కోసం చేసే ప్రయత్నాలు ఇప్పుడు యోగిస్తాయి. కాకపోతే శని జాతకంలో కనుక యోగించకపోయినా, జాతకంలో లగ్నాన్ని బట్టి శని సరైన ప్లానెట్లో సరైన స్థానంలో లేకపోయినా వీళ్ళ జీవితంలో వాహన ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, శస్త్రచికిత్సలు, నమ్మక ద్రోహాలు, ధన నష్టాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లల వల్ల సమస్యలు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కూడా ఒకసారి జాతకం చూపించుకోవాలి. మమ్మల్ని ఫోన్ చేసి సంప్రదిస్తే మేము జాతకం చూసి డేట్ ఆఫ్ బర్త్ బట్టి, టైంను బట్టి, ప్లేస్ ఆఫ్ బర్త్ పేరు పంపిస్తే మేము జాతకం చూసి తులారాశి వారికి ఎంతవరకు శని ఏ దశలో యోగిస్తున్నాడో, ఏ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాం. ఒక్కటి పాటించినట్లయితే వీళ్ళ జీవితంలో శని యొక్క యోగాన్ని చక్కగా వీళ్ళు అనుభవించగలుగుతారు. ఏదేమైనా కూడా తులారాశి వారు అదృష్టవంతులను మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే తులారాశి వారికి శని ఎంతో కొంత మేలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాకపోతే వీళ్ళ జీవితంలో తెలియకుండానే సమస్యలకు గురవడం, సమస్యలు కొని తెచ్చుకోవడం లాంటివి ఎక్కువ ఉంటాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు మాత్రం వీళ్ళు ఎక్కువ తీసుకోవాలి. వీళ్ళు కూడా సప్త శనివారాలు వ్రతం చేసుకుంటూ ఉండడం, ఆరోగ్యం కోసం ఆదివారం సూర్యనారాయణ మూర్తికి పూజ చేసుకోవడం, సోమవారం శివుడికి ఆరాధన చేయడం, 16 సోమవారాలు వ్రతం చేయడం ఇలాంటివి చేసుకుంటూ ఉన్నట్టయితే తులారాశి వారికి చక్కని యోగకాలము, గ్రహస్థితి అనుకూలిస్తుంది, విశేష ధనప్రాప్తి కనపడుతుంది, జీవితంలో సక్సెస్ని అయితే చూస్తారు. ఏదేమైనా కూడా వీళ్ళు కూడా ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవడం మంచిది. శివారాధన ఎక్కువగా చేయండి, సోమవార నియమాలు ఖచ్చితంగా పాటించండి. తద్వారా తులారాశి వారికి చక్కని యోగకాలంగా ఉండిపోతుందమ్మా. ద్వాదశ రాశుల వారికి శని వక్రగతి ప్రభావం ఎలా ఉంటుందో, ఏ పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.